హాయ్ అండి. సోప్ పైన ఇలా నెయిల్ పాలిష్ వేయండి, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనకి ఎక్కువగా ఇప్పుడు సీజన్ వారీగా ఎక్కువగా ఫీవర్లు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కదండి. ఇలాగా మరిగే వాటర్లో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను ఇలా వాము, ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని బాగా మరిగించుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్లోకి స్ట్రైన్ చేసేసుకొని ఇలాగ కొంచెం గోరువెచ్చలుగా తాగుతున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి మనకి కోల్డ్ కానీ కఫం కానీ అంతా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుందండి. ఇలాగా ఈ వాటర్ని మరిగించుకొని తాగటం వల్ల మనకి కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పాలల్లో బాగా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఒక అర టీ స్పూన్, ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా ఒక చిటికుడు చాలు పసుపు, అలానే కొద్దిగా అల్లం ముక్కని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని దంచుకొని అందులో వేసుకోవాలి. 2-3 మిరియాలని మెత్తగా దంచుకొని పాలల్లో వేసుకొని బాగా మరిగించుకొని ఇలా వేడివేడి పాలు తాగుతూ ఉన్నామనుకోండి, మనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ వెంటనే రిలీఫ్ అయిపోతుందండి. నిజంగా చెప్తుందని నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నాకు 2 డేస్ నుంచి బాగా ఫేవరెట్స్గా కోల్డ్ కాఫ్గా ఉందండి. సో నేను ఇలా ట్రై చేసిన తర్వాత ఈ టిప్ని మీకు కూడా ట్రై చేసి మీకు చూపిస్తున్నానండి. చాలా చక్కగా రిలీఫ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు పాడకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, గడ్డ కట్టకుండా మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా కోల్డ్ కాఫ్తో బాధపడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనకి ఈ విధంగా టమాటా ఎండుమిర్చి చట్నీ ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి అయితే పెట్టుకున్నానండి. నేను ఇక్కడ ఎంతో చట్నీ అయితే చేయట్లేదు. ఇలా కొద్దిగా ఎండుమిర్చిని అయితే ఒక 10 తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసేసుకొని ఇలా కొద్దిగా మరింత ఆయిల్ వేసేసుకొని దానిలో ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఇలాగ ఎల్లిపాయలు కూడా వేసేసి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు తీసుకున్నానండి. ఇలా టమాటాలు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా చింతపండు, అలానే ఎల్లుల్లిపాయలు, ఒక ఆనియన్ తీసుకొని బాగా ఆయిల్లో కొంచెం మగ్గిచ్చేసుకున్నాను. ఇలా ఈ 2 కూడా మిక్సీ పట్టుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో. ఇలా మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు కోల్డ్ కాఫ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, అన్నం తినబుద్ధి కాదు. ఇలాంటి టైంలో చక్కగా మనం ఈ విధంగా రోటి చట్నీ కానీ లేదంటే మనం మిక్సీలో వేసుకొని, అంటే ఎక్కువగా నలగనీయకుండా కొంచెం 2 సార్లకి ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా తిప్పుకున్నాం అనుకోండి, చక్కగా మనకి చట్నీ ఇలా పట్టుకుంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. సో మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఎండుమిర్చి టమాటా చట్నీ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ చట్నీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే 2 డేస్ నుంచి బాగా కోల్డ్ కాఫ్ ఫీవర్ అండి. చాలా ఇబ్బంది పడుతూనే ఇంకా నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదండి. కొంచెం ఓపు తెచ్చుకొని ఈ విధంగా అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ఎలానో చట్నీ కూడా చేసుకొని తింటున్నాను కాబట్టి కారపొడి కూడా చేసుకుందాం అనిపించింది. ఇలా కారపొడి కూడా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ విధంగా ఈ చట్నీ కారపొడి వేసుకొని తినేసానండి. ఎందుకంటే మనకి కోల్డ్ కాఫ్ ఫీవర్ తగ్గిన తర్వాత బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే నోటికి రుచి తగలక చాలా మనం కారంగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చక్కగా చట్నీ కానీ లేదంటే కారపొడి కానీ ఈ విధంగా పట్టుకొని తింటే మన నోటికి రుచికరంగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇలాగా పుల్లగా కారంగా టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. చిన్నప్పుడు మనం ఏమీ తెలియని వయసులో చక్కగా ఏదైనా పట్టుకొని నిలబడుతూ ఉంటాము కదా. అంటే తెలిసి తెలియని వయసులో తప్పటడుగులు వేసే టైంలో ఎక్కువగా మనం దేన్నైనా ఇలా పట్టుకొని నిలబడుతూ ఉంటాము. కొంచెం పెద్ద వయసు వచ్చేసరికి మనం ఏదైనా ప్రాబ్లమ్స్ సమస్యలు అన్నవి వస్తూ ఉంటాయి కదండి. ఇలాగా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం దాన్ని వెనకడికేయకుండా ధైర్యంగా
దాన్ని తట్టుకొని నిలబడే శక్తి అయితే మనకు ఉండాలండి. ఎందుకంటే చిన్నప్పుడు అన్నీ కూడా మనం పట్టుకొని నిలబడ్డాం కాబట్టి పెద్ద అయ్యాక కూడా ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తిని, ధైర్యాన్ని మనం పుంజుకోవాలండి. సో నాకెందుకో ఈ కొటేషన్ మీకు చెప్పాలనిపించింది. సో నాకు మీ ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్యామిలీ కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా సోప్ అయితే మనం బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా యూజ్ చేసేటప్పుడు ఇలాగ మనం సోప్ పెట్లో పెట్టినా కూడా వాటర్లో సోప్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ సోప్ని అడుగు బాగాన ఇలా కార్నర్స్ దగ్గర మూల 4 మూలలో కూడా ఈ విధంగా కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసి ఇలా సోప్ పెట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి సోపు వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అరిగిపోకుండా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇలా మనం సోపుని బట్టలు వాష్ చేసేటప్పుడు ఇలా వాటర్లో ఎక్కువగా తడుస్తూ ఉంటుంది కాబట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఈ విధంగా మూల ఇలా కార్నర్స్ దగ్గర నెయిల్ పాలిష్ అప్లై చేస్తే అరిగిపోకుండా సోప్ అరిగిపోకుండా ఎక్కువ రోజులు మనకి అలా ఉంటుందండి. ఎందుకంటే మనం అస్తమానం ఎక్కువగా వాటర్లో ఇలా సోప్ని అయితే పెడుతూ ఉంటాం కాబట్టి అది అరిగిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనకి సోప్ అరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా కార్నర్స్ దగ్గర 4 మూలలో కూడా ఈ విధంగా నెయిల్ పాలిష్ అప్లై చేసి సోప్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇలా బట్టలు వాష్ చేసేటప్పుడు ఇలా సోప్ని తీసుకున్నా కూడా వాటర్లో వేస్ట్ అవ్వకుండా అరిగిపోకుండా కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. సో మన మనీ కూడా ఆదా అవుతాయి కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయండి? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి నేను ఎలా చేస్తున్నాను, ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి, యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, ఆ ఫ్యామిలీలో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.